ఒక స్థాయిలో తీసుకెళ్లాడు. అలాగే మంచి వాతావరణం ఉంది. ప్రతిపక్ష పార్టీల పరిస్థితులు అనేక రాపలేమో. జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని చేయకుండా ఏ దుష్ట శక్తి ఆపలేదనేది కూడా. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే 13 జిల్లాలో ఏదైనా చేశారని అడుగుతా ఉన్నా, ఆ పార్టీకి ఎప్పుడు చేయమని ఇచ్చారు. అది మన జాతికి ఏమైనా ఒప్పుకోవడం ఉంటే తెలుగుదేశం కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఏ పార్టీ తరపు నుంచి మన జాతికి జరుగుతున్న అన్యాసాన్ని కల్పించరా? కనీసం ఒక ఎమ్మెల్సీ కూడా ఇవ్వకుండా చట్టసభల్లో స్థానం లేక నామినేటెడ్ పోస్టులు కాదు, నామినేటెడ్ పోస్టులు ఎవరికైనా నీ పార్టీలో పనిచేయమనుకున్నారు. కావాలని మీరు నిలిచి ప్రిపేర్ చేసే శాసనసభ అందరూ కూడా ఖచ్చితంగా ఈ జాతి మీ వెనకాల ఉంది. మా రాష్ట్ర నాయకులు కానీ వాళ్ళందరూ కూడా ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న నన్ను ప్రచారం చేస్తున్నారు. అది దుర్గమానమైన ప్రచారం మీ అందరూ కూడా గమనించాలని మనం చేస్తా ఉన్నా. 100 భాష సంఘీలందరూ కూడా రాష్ట్రంలో తెలుగుదేశంలో లేరు, స్థానిక సంస్థల్లో కానీ అన్నింటిలో కూడా గ్రామ స్థాయి నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సానుభూతి. 100 భాష సంఘం ఒక వేదిక ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే కొన్ని విని అంత చాకచక్యంగా అంటే మనుషులు ఎలాంటిది లేకుండా మరి ప్రతి సమస్య విన్న మన బాల శ్రీనివాసరావు గారికి. పొలిటికల్ లీడర్స్ అంటే నాకు కూడా కొద్దిగా ఒక పక్క ఎక్కువ కొద్దిగా బాధ ఉందన్నమాట. ఎందుకంటే మాట మీద ఉండరు, అవసరాన్ని బట్టి వాడుకొని మమ్మల్ని వదిలిపెడతారనేది మాకు ఎక్కడో చిన్న నొప్పి అనమాట. ఎందుకంటే 2004 నుంచి నేను ఒక తాడికొండ సర్పంచ్గా చేసి అక్కడ 20 సంవత్సరాలు మరి నేను చెప్పిన వ్యక్తికి ఓటేశారు. నేను 2 సార్లు అక్కడ సర్పంచ్ చేశాను, నేను మా అమ్మ. అదేవిధంగా రాజకీయాలు ఎన్నో ఒడిదుడుకులు అనుభవించి ఈ స్థాయికి వచ్చాను. మరి అందుకనే 100 భాష సంబంధించి చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. 100 భాష కానివ్వండి, ముస్లిమ్స్ కానివ్వండి, చాలామంది పేదవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అందరూ ఎలక్షన్లు వస్తే వాడుకుంటారు, బాబు నీకెందుకు నేను ఉన్నాను, అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పేసి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని వాగ్దానాలు చేశారంటే అన్ని వాగ్దానాలు చేశారు, మీ అందరూ తెలుసు. అలాంటి వాగ్దానం చేసి మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరికి న్యాయం చేశారని చెప్తే ఏదో ఒకళ్ళిద్దరు అక్కడ బిస్కెట్లు వేసేసి ఓకే వాళ్ళని దగ్గర ఉంచుకొని ఇక మమ్మల్ని అందరూ అన్యాయం చేసిన వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. గతంలో ఏమో కానీ ఈరోజు వాస్తవంగా ఎవరు ఏం చేశారు, ఎలా చేస్తారనేది ఇవాళ ప్రతి వ్యక్తి కూడా అర్థమవుతా ఉంది. అంటే రాజకీయ సంబంధించి ఎవరు అన్యాయం చేస్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు, ఎవరు మాయమాటలు చెప్తున్నారు అనేది చెప్పి ఈరోజు అందరూ తెలుస్తూ ఉంది. కానీ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించారో ప్రతి ఒక్కరికి తెలుసు. ఏ రోజు ఎక్కడ చూసినా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి పార్టీకి కూడా ఎవరు వెళ్ళినా కూడా చక్కగా పలకరించి వాళ్ళ సమస్య కలుపుకొని వాళ్ళు పనిచేసేవాళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం అవసరాన్ని వాడుకొని ఏ విధంగా ఆ విధంగా వాడుకొని మాయమాటలు చెప్పి అవసరమైతే ఆయన ఏదైనా చేసే శక్తి అంటే ఆ విధంగా మనుషుల్ని లోపరుచుకొని మళ్ళీ గెలిచిన తర్వాత మమ్మల్ని మర్చిపోతాడు. కానీ వైఎస్ రాజశేఖర ఆశయాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారో మీకు తెలుసు, మీకు చెప్పాల్సిన పని లేదు. ఏ విధంగా పాదయాత్ర చేస్తున్నారు, గతంలో ఏ విధంగా ఇబ్బంది పాలు చేశారు, చివరికి జైలు కూడా పంపించారంటే నిజంగా ఒక్కసారి మనం ఆలోచన చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు చేశాడో తెలియదు, మరి నాకైతే ఇప్పుడో తెలియదు. మరి ఏదో చేశాడని చెప్పేసి మరి తీసుకెళ్లి జైల్లో పెట్టి ఇంత అన్యాయంగా ఘోరంగా మీరే ఆలోచన చేయండి ఒకసారి. మరి ఆయన జైల్లో పెట్టి ఆయన జైల్లో పెట్టిన భయపడకుండా ఆయన తండ్రి ఆశయాల కోసం ఏ విధంగా ముందుకెళ్తాడో మీకు తెలుసు. చివరికి ఎమ్మెల్యేలు పోయినా కూడా ఎక్కడ అధైర్యపడలేదు. నా ధ్యేయం ఒక్కటే, తండ్రి ఆశయాల కోసం ముందుకెళ్తా, తండ్రి కోసం తండ్రి ఆశయాలు ఏ విధంగా చేశాడో, పేద ప్రజలు ఏ విధంగా న్యాయం చేశాడో ఆ న్యాయం కోసం కట్టుబడి ఉంటా అని చెప్పేసి ఆ మహానుభావుడు ఎక్కడ కూడా ఇంత కూడా బాధపడలేదు. అలాంటి వ్యక్తి మరి గతంలో వైఎస్ రాజశేఖర్ పాదయాత్ర చేశారు, తర్వాత షర్మిలమ్మ గారు పాదయాత్ర చేశారు, తర్వాత జగన్మోహన్. అంటే అలాంటి కుటుంబం ఎక్కడైనా ఉందా ఒక్కసారి ఆలోచన చేయండి మీరు. మరి అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు మాట అంటే మాట తప్పడం అనేది మీ అందరికీ తెలుసు. ఎందుకంటే నంద్యాల ఎన్నికల్లో నేను వెళ్ళాను. మరి అవతలలో ఉన్న ఎమ్మెల్సీ రాజీనామా చేశారా కానీ నువ్వు మా ఊరిగా రావద్దని చెప్పాడు. చూడు ఎంత కరెక్ట్గా ఎంత న్యాయంగా వెళ్తాడు. అలాంటి న్యాయమైన వ్యక్తి. ఎందుకంటే కొంతమంది అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉంటారు, కొంతమంది మాయమాలు చెప్పి ఉంటారు, రకరకాలు ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఏంటంటే ముక్కుసూటిగా మాట్లాడతాడు, అంతే ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు. అలాంటి వ్యక్తి కోసం మన పేదవాళ్ళ జీవితాలు వెలుగు రావాలంటే అలాంటి వ్యక్తి కావాలి, అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావాలి. కావాలంటే మీరందరూ జగన్మోహన్ గారికి
మరి అండగా ఉండాలి. ఎందుకంటే చాలా మంది నిజంగా ఇందాక చెప్పినట్టు టీడీపీ అని చెప్పేసి 100% అనుకుంటారు, కానీ అలాంటి వాళ్ళు ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు, కానీ అందరు లేరు. కానీ ఈసారి మీ ఓట్లతో మాత్రం తప్పకుండా ముఖ్యమంత్రి నమ్మకం నాలో ఉంది. ఆ నమ్మకాన్ని మీరు వమ్ము చేయకుండా మీరు మీ నియోజకవర్గాలకు సంబంధించి ఎక్కడైనా సరే ఒక్కసారి జగన్ ముఖ్యమంత్రి చేద్దామని చెప్పేదానికి మీరు విశ్వ ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఎవరైనా సరే పార్టీలో పనిచేసే వ్యక్తులు మనం ఏదో వచ్చాంలే కూర్చున్నాంలే పోయాం కాదు, మనం పార్టీ కోసం ఏం చేశాం, ఆ తర్వాత మన హక్కుల కోసం మనం ఏం చేశాం, మన హక్కుల కోసం. ఎందుకంటే ఇక్కడ కూడా పార్టీకి సంబంధించి మళ్ళీ శ్రీనివాస్ వాసు గారు ఇక్కడ ఉన్నారు, నాది వదిలిపెట్టండి, వాసు గారు ఇక్కడ ఉన్నారు. అంటే మెయిన్ కీలక వ్యక్తికి ఉన్నారు, తాళం ఇక్కడ ఉంది కాబట్టి ఆ తాళాన్ని మీరు తర్వాత అయినా సరే తప్పకుండా మీ సమస్యల గురించి ఎందుకు చెప్తారంటే మీరు చెప్పగానే గుంటూరులో ఆ మీటింగ్ జరుగుతూ ఉంది, మేనిఫెస్టో ఏమేమి పెట్టాలని చెప్పేసి చెప్తే నాకు రావాలని నేను తిరుపతి నుంచి వస్తున్నా, కాబట్టి ఇప్పుడే ఫోన్ చేసి చెప్పేసాను, వెంటనే చెప్పేశాను ఇది కూడా పెట్టమని చెప్పేసి. అంటే మీ హక్కుల కోసం మీరు ఏ విధంగా జగన్ ముఖ్యమంత్రి కావడానికి ప్రయత్నం చేస్తారో అదే విధంగా మీ కోరికలకు సంబంధించిన కోరికలు కూడా అదే విధంగా మీరు సాగాలి. పద్దాగా ముందు ఫస్ట్ వ్యక్తి వాసు గారు, తర్వాత రెండో వ్యక్తి నేను. నన్ను కూడా పద్దాకు వచ్చి ఏమన్నా ఆ రోజు చెప్పారు కదండి ఏమైందని నేను చెప్పాలా మీరు, అంతేగాని మీరు అయిన తర్వాత వద్దు కూర్చోవడం కాదు. ఆ విధంగా చేస్తే తప్పకుండా మీ అండ ఉంటే మాత్రం నా లెక్క ప్రకారంగా 100కి 100 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. కానీ మీరందరూ ఒక దీని మీద ఉండాలా. అంటే మీరందరూ వెళ్ళి మరి మీ నియోజకవర్గాలకు సంబంధించి, ఎందుకంటే ఈ 2 నెలలే కష్టపడేది, మీరు తర్వాత కష్టపడాల్సిన అవసరం లేదు. ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు వెళ్ళి నా దగ్గర కానీ వాసు దగ్గర కానీ లేదా ఇంకెందుకు వెళ్ళి ఏమండి ఇది చెప్పారు కదా ఏమైందని చెప్పేసి మీరు అడగవచ్చు, మీరు సాధించుకోవచ్చు. ఎందుకంటే వేరే వ్యక్తులు వేరు, జగన్మోహన్ రెడ్డి గారు వేరు, ఆయన మనస్తత్వం వేరు. ఇవాళ నిన్న ఇండియా టుడేలో ఇంటర్వ్యూలో కూడా ఆయన చెప్పిన మాటలో ఎక్కడ తప్పు లేదు. అందుకనే వైఎస్ఆర్ ఎందుకంటే చాలా మంది గతంలో టీడీపీ వేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళని అడగండి ఈ ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేద్దామని చెప్పేసి వాళ్ళని ఇప్పుడు అడగడం వల్ల తప్పేం లేదు. ఆ బాధ అంటే ముందే పడతాం, తర్వాత పడకుండా ముందు పడడం మంచిది. కాబట్టి ప్రతి ఒక్కరు టీడీపీలో ఉన్న మీ వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, అడగండి, చేయండి, ఒక్కసారి చేద్దాం అని చెప్పండి. అందుకనే నేను నిజంగా చెప్తున్నాను, మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేయండి. తప్పకుండా వాతావరణం అనుకూలిస్తా ఉంది. ఎందుకంటే గతంలో నేను ఎక్కడ చూసినా కూడా ఈ ఒక్కసారికి జగన్మోహన్ ముఖ్యమంత్రి చేద్దామనే ఆలోచనలో ప్రతి ఒక్కరు ఉన్నారు. ఎందుకంటే కొంతమంది ఒక మాట, పోయినసారి టీడీపీ వేశాను కానీ ఈసారి గారు మాత్రం జగన్మోహన్కి ఓటు వేస్తానంటున్నారు. ఎక్కడ విన్నా, ఏ చోట ఉన్నా, ఏ పల్లెలో ఉన్నా, ఏ పట్టణం అదే మాట. ఎందుకంటే వాతావరణం అనుకూలించినప్పుడు మీరు కూడా దానికి తోడుగా ఉండాలని చెప్పేసి నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గురించి మీకు తెలుసు, అన్ని రకాల అబద్ధాలు ఆడి ఈరోజు రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. ఎంతసేపటికి రాజధాని చెప్పేసి ఆ చుట్టూ ఆ ఉన్న డబ్బు మొత్తం కోట్ల రూపాయలు సంపాదించి అక్కడేదో 4 బిల్డింగ్లు కట్టేసేసి నేను ఏదో చేసేసని చెప్పేసి అదేవిధంగా ఎక్కడో మన లండన్కో సింగపూర్కి వెళ్ళి ఏదేదో చేస్తామని చెప్పేసి ఆ విధంగా అటు వెళ్ళి, తర్వాత మూడో విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుని నువ్వు అంత ఏం సంపాదించాడని చెప్పండి, నాకు ఏమైనా ముఖ్యమంత్రి చేశాడా లేకపోతే రాజకీయం ఉన్నాడు, ఏం సంపాదించాడు, ఆ విధంగా టార్గెట్ చేసి ఎన్ని రకాలుగా అన్ని రకాల అబద్ధాలు చెప్పి పోయినసారి ఓడించడం జరిగింది. అది కాక అదే జగన్మోహన్ రెడ్డి గారు రైతు రుణమాఫీ చేయమని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తే నేను అబద్ధాలు చెప్పను, నీతిగా వెళ్తా, న్యాయంగా వెళ్తా, అవసరం 10 వచ్చినా 10 రాకపోయినా చెప్పేసి ఆ విధంగా అబద్ధాలు చెప్పని వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. మొన్న బీసీ సభలో సంబంధించి ప్రతి కులానికి, ప్రతి మతానికి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనర్స్ అందరికీ కూడా చట్టసభలో ప్రాధాన్యత కల్పిస్తానని చెప్పిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే మీ అందరికీ తెలియజేస్తున్నా, రాబోయే కాలంలో ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని కోరుకుంటూ, మరి మీరు మాత్రం చంద్రబాబు నాయుడు గారిని నమ్మొద్దు. ఎందుకు నమ్మొద్దు అంటే ఎక్కడైనా మనకు ఏదైనా చేశాడా, ఏదో కనిపిస్తుందా? ఎంతసేపటికి ఆ 3 పనులు, ఒక పనేమో రాజధాని అని చెప్పేసి దాని చుట్టూ, రెండోది విమానాల్లో ₹1 ఖర్చు పెట్టి, మూడోది జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం. ఈ 3 పనులు చేశాడు, అవి మొత్తం 3 చేశాడు, ఇంకెక్కడ లేదు. కానీ బడ్జెట్లో డబ్బులు పెట్టేసి కనీసం 100 కోట్లు అంటే ఖర్చు పెట్టింది 25 కోట్లు. ఇవాళ చూడండి, నిజంగా ₹2000 పింఛనని చెప్పేసి జగన్మోహన్ గారు చెప్తే దాన్ని హైజాక్ చేయటం, తర్వాత ఎంతో మంది సైకిళ్ళు ఇవ్వటం,
ఎంతో మంది బ్యాంకులో 1000 రూపాయలు వేయటం అంటే ఏదో విధంగా మళ్ళీ నేను గెలవాలి అనేది ఆయన ఆశయం. అందుకని దాని గురించి ఏదైనా చేసే శక్తి ఉంది. ఎందుకంటే ఈరోజు కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించి పెట్టుకున్నారు. ఎందుకని రేపు పొద్దున అవసరమైతే అంటే ఎవరో చెప్పారు నాకు, అది నిజం అవుతుందో నాకు తెలియదు, ఏముంది డబ్బులు ఇస్తే వాళ్ళే ఓట్లు వేస్తారు, ఏముంది డబ్బులు విసిరేయమని చెప్పేసి, అంటే ఆ విధమైన డబ్బులు పెట్టుకుని రెడీగా ఉన్నారు వాళ్ళు. కాబట్టి మీరందరూ, ఎందుకంటే జీవితంలో త్యాగం చేయనిది ఏది రాదు, త్యాగం చేయాల. ఏదో మనం కూర్చొని ఇక్కడ మాట్లాడుకొని ఏదో వచ్చాం అది కాదు. త్యాగం అంటే రాబోయే భవిష్యత్తు కోసం, రాబోయే తరాల కోసం మనం అందరూ పాటుపడాలంటే మీలో ముందుకు రావాలి. తప్పకుండా నా వంతు మీకు నేను అండగా ఉండా అని చెప్పేసి తెలియజేస్తూ, ఎప్పుడు ఎవరు గుంటూరుకు వచ్చినా నాకు ఫోన్ చేయండి, తప్పకుండా ఏ విధమైన మీకు అవసరం తప్ప తీసుకొని తెలియజేస్తూ, అదేవిధంగా మీరు కూడా ప్రతి ఒక్కరు ఈ రాష్ట్రంలో ఉన్న 3 భాషల సంఘం ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ దగ్గర వెళ్ళండి, మాట్లాడండి, చేయండి. ఒక్కసారి వైఎస్ జగన్మోహన్ ముఖ్యమంత్రి చేద్దామని చెప్పండి, తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారు. దీనికోసం మనం ప్రయత్నం చేసి నేను కూడా 3 భాషల సంఘంలో ఒక పెద్దవాడిగా నేను కూడా మీతో పాటు కలిసి వస్తానని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా మరి ఇక్కడ ఎందుకంటే అంత మెడ్రాస్ నుంచి ఇక్కడికి వచ్చారంటే ఆ విమానం గురించి ఒక్కసారి ఆలోచన చేయండి మీరు. మెడ్రాస్ నుంచి మరి మీకోసం, మీ ప్రేమ కోసం, మీ ఆప్యాయత కోసం, అందుకని అండగా ఉండాలని చెప్పేసి మరొక్కసారి కోరుకుంటున్నాను అనమాట. అలాగే మన ప్రియతమ నటుడు అలాగే అభిమాన హీరో భానుచంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరూ దయచేసి ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోవాల్సి. వాళ్ళందరికీ నమస్కరిస్తూ, అలాగే ఈ సభకు వీచేసిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ గడ్డను పుట్టి ఈ గంగను తాగి ఈ గాలిని పీల్చి ఈ తల్లి ప్రేమ పొంది, అలాగే మెజారిటీ అంటూ లేదు, మైనారిటీస్ లేకపోతే ఇట్ ఈస్ ఓన్లీ ద మైనారిటీస్ దట్ మేక్ ద మెజారిటీ. మన మైనారిటీ సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ, ఎస్పెషలీ మన దూదేకుల వాళ్ళకి తప్పకుండా వాళ్ళు కోరిందంతా మన బంగారు బిడ్డ మా జగన్ బాబు ఆధీనంలో తప్పకుండా జరుగుతుంది. వాళ్ళు కోరుకున్నవన్నీ శాంక్షన్ అవుతుంది. ఎందుకంటే నేను హైదరాబాద్లో కానీ మెడ్రాస్లో కానీ ఆయన గురించి పత్రికల్లో చదివాను, పేపర్లలో చదివాను. అసలు ఇది ఎంతవరకు నిజం ఏంటి అని తెక్కలకు వచ్చాను. తెక్కలకు వచ్చి ఆయనతో పాటు 5.5 కిలోమీటర్లు నడిచాను. టోటల్ 8 కిలోమీటర్స్, 8 to 10 కిలోమీటర్స్ నడుస్తాడు ప్రతిరోజు. ఆయనకి ఆనవాయితీగా ఆయనకి కామన్ అయిపోయింది. బట్ నాకు 5.5 కిలోమీటర్స్ నడిచేటప్పటికీ నాకు అసలు కళ్ళు తిరిగిపోయినాయి. ఆ 5.5 కిలోమీటర్స్లో నేను చూసింది ఏంటంటే, మా జగన్ బాబు ప్రతి అడుక్కి ముసలమ్మ రావడం, ఆవిడని కౌగిలించుకోవడం, పిల్లలు రావడం, ఆ పిల్లలతో సెల్ఫీలు తీయించుకోవడం, ముసలాయన ఎవరు చెప్పులు ఉడిపోతే చెప్పులు కాళ్ళకు తగ్గించడం. ఏంటండి జగన్ గారు అవసరమా? నిజం చెప్పండి. ఆయనకుండే భార్యకి 2 బంగారు పిల్లలకి, అందులో ఒక అమ్మాయి ఎమ్మెల్యే ఫైనాన్స్లో గోల్డ్ మెడలిస్ట్, 15 లక్షల మందిలో నెంబర్ 1 వచ్చింది. హ్యాపీగా ఆయన ఏ అమెరికాలోనో, ఏ యూకేలోనో, లండన్లోనో జాలీగా ఉండొచ్చు. కానీ నో, మా నాన్నగారి ఫోటో ప్రతి ఇళ్లలో ఉంది, ప్రతి ఆంధ్రప్రదేశ్, ప్రతి ఆంధ్ర ఇల్లులో ఉంది. అలాగే నా ఫోటో, మా నాన్నగారి ఫోటో ప్రతి ఆంధ్రవాడి మనసులో ఉండాలి. దట్ ఈజ్ మై డ్రీమ్, దట్ ఈజ్ మై అంబిషన్ అని జనం కోసం వచ్చేసి జనం ప్రేమని గెలుచుకున్నాడు. అలాగే జనం కూడా జగన్ని అలా కౌగులించుకున్నారు. దట్ ఈస్ ద రిలేషన్షిప్. డబ్బు ఏంటంటే ఇవాళ వస్తుంది, రేపు పోతుంది. దట్ ఈస్ నాట్ పర్మనెంట్. బట్ జనం ఆశీర్వాదం కావాలి, జనం మనసులు కావాలి. ఈ ప్రపంచం మొత్తం మీకు ఇచ్చేస్తానండి, ఓకే? మీరు ఎవరైనా సరే మొత్తం ఇచ్చేస్తాను, కార్లు, విమానాలు అన్నీ ఇచ్చేస్తాను. కానీ ఒక్క మనిషి ఉండరు. ఏం చేసుకుంటారండి? మనిషికి మనిషి కావాలి, మనిషికి ప్రేమ కావాలి. ఆ ప్రేమనే ఈ వైఎస్ఆర్సీపీని ముందుకు సాగనిస్తుంది. దట్ ఈస్ లవ్. లవ్ ఇస్ ద గ్రేటెస్ట్ వెపన్
ఫర్ వైఎస్ఆర్సీపీ. ఇకపోతే అన్నం పెట్టిన చేతిని నరికిన వాడు ఎవరు? ఎవ్వడురా జన్మను ఇచ్చిన తల్లిని తిట్టినవాడు. ఎందుకంటే కాంగ్రెస్ ఉండి కాంగ్రెస్ ని తిట్టి టీడీపీలోకి వచ్చాడు. సరే, టీడీపీలోకి వచ్చి మామూలుగా ఉన్నాడా? వెన్నుపోటు పొడిచాడు. ఎవరిని? సొంత మావగారిని. సో టీడీపీ ఎవరిదండి అసలు? రామారావు గారిది, ది గ్రేట్ లెజెండ్ రామారావు గారిది. ఈయన చూస్తూ సరిపొడిచాడు. అలాగే ఫస్ట్ కాంగ్రెస్ కి ఒక అవకాశం ఇచ్చాం, ఇందిరాగాంధీ అమ్మకి ఒక అవకాశం ఇచ్చాం. నెక్స్ట్ మన లెజెండరీ రామారావు గారికి ఒక అవకాశం ఇచ్చాం. ఆయన వెన్నుపోటు పొడిచి అవకాశం ఇవ్వకుండానే ఈయన తీసుకున్నాడు. అయినా కూడా జనం ఆయన క్షమించి ఒక 2 సార్లు అవకాశం ఇచ్చారు. తర్వాత మన రాజన్న బ్యూటిఫుల్, ఆయన పాదయాత్ర చేశాక ఆయనకు ఒక ఫెంటాస్టిక్ అవకాశం ఇచ్చాం. మళ్ళీ రాజన్న మనలో లేరు, ఆయన స్వర్గస్థులు అయిపోయారు. అప్పుడు మళ్ళీ ఇతను దూరి అప్పుడు కూడా జనం క్షమించి ఇతనిచ్చాడు. కానీ ప్రామిసెస్ ఆర్ డీప్ బట్ ప్రామిసెస్ ఆర్ నెవర్ టు కీప్. దట్ ఈస్ ది మోటో ఆఫ్ చంద్రబాబు నాయుడు. అన్ని ప్రామిసెస్ చేస్తాడు, ఇది సాధిస్తాం, కానీ నో యాక్షన్. బట్ మా బంగారు జగన్ ప్రామిసెస్ అండ్ ఇమీడియట్ యాక్షన్. అది నేను చూశానండి. ఆ ప్రజల్లో ఆయన నడుస్తుంటే నేను అబ్జర్వ్ చేశాను ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్ని. ఎక్కడైనా కొంచెం కోపం ఉంటుందా, కొంచెం ఇరిటేషన్ ఉంటుందని. ఆ బిడ్డ అసలు ఎంత నవ్వుతూ ఆ స్మైల్తో అలాగ ఎండ చెమట వస్తున్నా సరే అలాగా అందరినీ కౌగులించుకుంటూ చేసుకుంటూ ఆయన హ్యాపీగా నడిచెళ్తుంటే అసలు నేను స్టన్ అయిపోయాను. అసలు ఆ బుద్ధుడిలో కనిపించిన ఆ ట్రాన్స్, ఆ శాంతమూర్తి ఆయన ఫేస్లో కనిపించింది. సో అతను మన జనానికి తప్పకుండా బంగారు బాట పరుస్తాడండి. ఐ ప్రామిస్ యూ దట్ ఆంధ్రప్రదేశ్ విల్ సీ ఏ గోల్డెన్ ఏజ్. ఇప్పుడు గోల్డెన్ ఏజ్ ఆఫ్ గుప్తాస్ హిస్టరీలో మనం ఎలా చదువుకున్నాం, అలాగే రాబోయే హిస్టరీలో మన జగన్ బాబు హిస్టరీ పుస్తకాల్లో, అన్ని పుస్తకాల్లో, తెలుగు హిస్టరీ పుస్తకాల్లో ఉంటాడు. ఆ పేరు శాశ్వతంగా ఉండిపోతుంది. ఎందుకంటే మనం బంగారు బాట చూడబోతున్నాం. మనం అందరికీ ఒక ఛాన్స్ ఇచ్చాం. ఇందిరాగాంధీకి ఛాన్స్ ఇచ్చాం, రామారావు గారికి ఛాన్స్ ఇచ్చాం, చంద్రబాబుకి చంద్రబాబు వెన్నుపోటు పోటు తీసుకున్నాడు, అది వేరే విషయం. తర్వాత రాజన్నకి, ఇప్పుడు మన జగన్ బాబుకు ఛాన్స్ ఇద్దాం. అది మన డ్యూటీ. మన ఆంధ్ర ప్రజలు కూడా తప్పకుండా ఇస్తారు. ఎందుకంటే వీళ్ళందరూ పరిపాలన చూసేశారు. బట్ రాజన్న జనం కోసం ఆ ఆరోగ్యశ్రీ కానీ, ఆ రైతు బంధువు కానీ, 108 అంబులెన్స్ కానీ అలాంటి అద్భుతాలు చేశారు. అంతకంటే కొన్ని 10 రెట్ల అద్భుతాలు మన జగన్ బాబు మనకు చేయబోతున్నాడు. మనకు బంగారు బాట పడుస్తాడు. సో మనందరం జగన్ గారికి తప్పకుండా ఓటేసి భారీ మెజారిటీతో, మామూలు మెజారిటీతో, భారీ మెజారిటీతో గెలిపితే 5 ఏళ్ళు కాదు 25 ఏళ్ళు ఆయన సీఎంగా ఉండాలి. ఆంధ్రాన్ని బంగారు బాటలో నడిపిస్తారు కదా. అక్కర్లేదు, మీ చప్పట్లో మీ కరాల ధ్వనిలోనే తెలిసిపోయింది. తప్పకుండా జగన్ బాబు మనకు సీఎం అవుతాడు, మనకు బంగారు బాట వస్తుంది, మనం గోల్డెన్ 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 ఆంధ్రప్రదేశ్ చూడబోతాడు. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ వన్ అండ్ ఆల్. ఐ లవ్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ అండ్ ఐ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే తెలియజేస్తూ, అలాగే మన రాష్ట్ర అధ్యక్షుడు, అలాగే నూరు భాషా సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మన ఓటూరు రసూల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యమైన నా తమ్ముడితో సమానమైన మన ఇమాం బాషాకి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే మన బాలినేని నాకు చాలా సంతోషం. మరి ఈరోజు మనం అందరం కలుసుకొని మరి మీ యొక్క సమస్యలు, మీ యొక్క ఆలోచనలు, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే ఏం చేసేది, ఇవన్నీ కూడా మాకేం చేయాలి అనేది మీ అందరినీ కూడా ఈ సభ ముఖంగా తెలియజేసినందుకు మీ అందరికీ కూడా దాన్ని నా కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నా. ఖచ్చితంగా మీ అందరూ తెలుసు, రాజశేఖర్ గారి కుటుంబం అంటే ఒక మాట చెప్తే ఖచ్చితంగా మాట మీద నిలబడే కుటుంబం అని తెలియజేసుకుంటా ఉన్నా. మరి మొన్న ఈ మధ్యనే బీసీ సదస్సు జరగడం జరిగింది. ఆ సదస్సులో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కులాలకి, బీసీ కులాలందరికీ కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తానని చెప్పడం మీరందరూ చూశారు. ఖచ్చితంగా కూడా అది చేసి తీరుతారని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు కూడా 2014 ఎలక్షన్స్ ముందులో రకరకాలుగా వాగ్దానాలు చేశాడు. ఏ వాగ్దానం కూడా నెరవేర్చలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 2014 ముందరనే
చిన్న అబద్ధం ఆడుంటే రైతు రుణమాఫీ చేస్తానని చెప్పుంటే ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేవారు. కానీ అది 85,000 కోట్లు రుణం మాఫీ చేయాలంటే అది చేయడం సాధ్యం కాదని చెప్పి ఆయన నేను చేయలేనని చెప్పాడు. అదే చంద్రబాబు నాయుడు నేను చేస్తానని చెప్పి అవి గెలిచిన తర్వాత తూతురు మంత్రంగా ఏదో కొద్దిగా రుణమాఫీ చేసి నేను రుణమాఫీ చేశాను, నేను డ్వాక్రా రుణమాఫీ చేశాను, వాళ్ళకు కూడా ఎంత 10,000 ఇచ్చి మొత్తం మాఫీ చేశాను టైప్లో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పెట్టినటువంటి నవరత్నాల కార్యక్రమాలు కానీ రేపు పెట్టబోయే మేనిఫెస్టోలో కానీ ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా చేస్తాను, ఒకవేళ నేను చేయలేకపోతే నన్ను రాజీనామా చేయమని మీరే కోరండి, నేను రాజీనామా చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అది మాట మీద ఉండే కుటుంబం కాబట్టి అలా చెప్పగలిగాడు అని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా మరి సోదరులు చెప్పారు మరి పోటీ చేసే వాళ్ళ అవకాశం ఉంటే ఇవ్వండి. ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశం ఏమైనా సీటు ఉంటే ఖచ్చితంగా ఇచ్చేదానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే నేను చెప్తున్నా, చిలకూరుపేటలో చాకలి వాళ్ళకి మన గజనీకి ఇవ్వటం జరిగింది. అట్లనే యేసురత్నం గారు వడ్డెర గుంటూరు పశ్చిమ గారికి ఇవ్వటం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు ఏమైనా ఇవ్వగలిగాడుగా ఎక్కడన్నా? నేను అడుగుతా ఉన్నా. ఎక్కడ ఇవ్వలేదు. ఆ కులాలకు కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఇచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి గారు చాలా బీసీలకి చాలా అధిక ప్రాధాన్యత ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. మేము చెప్పాం కర్నూలులో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని తీసుకోండి బాగుంటుందని అంటే కాదు నేను బీసీకే ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి బీసీకే ఇవ్వాలి, వాళ్ళు వచ్చినా రాపైన పర్వాలేదు అన్నాడు. అంటే పెద్ద నాయకులు కూడా వదిలేసే తత్వం పెట్టుకున్నాడు బీసీలకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని. అలాగే అనంతపూర్లో కూడా పార్లమెంటు బీసీలకు ఇస్తా ఉన్నాడు, అలాగే హిందూపూర్ పార్లమెంటు బీసీలకు ఇస్తా ఉన్నాడు. ఇట్లా ఎన్నో రకాలుగా ఎంత ధైర్యం చేస్తున్నాడు, ఎంత దేనికైనా సిద్ధంగా పడాలని చెప్పి ధైర్యం చేసినటువంటి బీసీలకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన ఎన్ని కూడా చేస్తున్నాడు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఖచ్చితంగా మన సోదరుడు ఇందాక చెప్పిందని జగన్ దృష్టి తీసుకుపోతాను. ఎక్కడైనా అవకాశం ఉంటే తప్పకుండా పోటీ చేయించేదానికి అవకాశం ఉంటే చేయించేదానికి సిద్ధపడతాను కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా నాకు ఈ మధ్యన కొంతమంది సోదరులు మా దగ్గరికి వచ్చి ఈ అబ్దుల్ కలాం విగ్రహం పెట్టాలంటే తప్పకుండా ఇప్పుడు మనం స్థలం అడిగినా కూడా వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఎట్లా అంటే వాళ్ళు ఎంత కుశ సంస్కారాలు అంటే, నేను ఈ ఎమ్మెల్యే వాళ్ళ తాత విగ్రహం పెట్టేదానికి ఎస్పీ అప్పుడు నేను మినిస్టర్గా ఉన్నప్పుడు ఎస్పీ కలెక్టర్ అబ్జెక్షన్ చేశారు ఆ స్థలంలో అది పెట్టడానికి లేదని. నాకు ఫోన్ చేశాడు ఈ ఎమ్మెల్యే వాళ్ళ బాబాయ్, సార్ ఎట్టొకట ఇప్పించండి అని. వెంటనే ఎస్పీ కలెక్టర్తో మాట్లాడి ఆ స్థలం కేటాయింపించా విగ్రహానికి. దాంతో ఆంజనేయుల విగ్రహానికి నేనే ఇప్పించా. ఇక్కడ ఇప్పుడు మనం పెట్టుకుంటే అనవసరం మన పరుగు పోద్ది, సంస్కారం లేదు అతనికి, అందుకు ఖచ్చితంగా ఇవ్వడం తెలుసు. రేపు అధికారం వచ్చిన వెంటనే కాంస్య విగ్రహం మన కొంజేపేట స్టాండర్డ్లో కాంస్య విగ్రహం మన అబ్దుల్ కలాం గారిని పెట్టిస్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి నూరుబార్ సంఘం సంబంధించినటువంటి జగన్ గారు చెప్పినట్టు అన్ని కూడా చేస్తారని కూడా తెలియజేసుకుంటూ, మరి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి నూరుబార్ సంఘం సోదరులను కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి దీని మీద ఇంకా పెద్ద సభ ఏర్పాటు చేసి ఆ సభకి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆహ్వానించి మనం కార్యక్రమం పెట్టుకుంటే బాగుంటుందని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. వాసన గారికి షేక్ శ్రీనివాస, షేక్ నాగూర్ బాబు, మిగతాడు ప్రముఖ సినీ హీరో బాంచంద్ర గారు నియామపత్రాలు అందిస్తారు. షేక్ నాగూర్ బాబు వేస్తే మస్తానయ్య, ఎన్నో క్రిమినల్ కేసులు భరించినటువంటి వ్యక్తి
మట్టిపాటి భాష కూడా ఒకరు. మేము ఎందుకు కష్టపడి పైకి వచ్చాం. ఇక నుంచి ఆ పరిస్థితి కూడా లేదు. ఈ ప్రభుత్వంలో వాళ్ళు ఎస్సీ ఎస్టీలకు మనుగడ లేదన్న పరిస్థితుల్లో దేవుడు మేలు చేసి మళ్ళా రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. ఈ రాష్ట్రంలో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళ అభివృద్ధి కావాలని చెప్పి ఆయన దాన్ని తీసుకొని ఆయన ముందుకు సాగారు. సరే, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ఇంకోసారి సుదీర్ఘంగానే మీ అందరి ముందుకు వచ్చి మాట్లాడతానని చెప్పి తెలియజేస్తున్నాను. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.